హాయ్ అండి, వెల్కమ్ టు టీసీఆర్ హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్స్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి 120 స్క్వేర్ యార్డ్ అండి. ఇది ఫేసింగ్ వెస్ట్ అనమాట. ఎగ్జాక్ట్ ఇది లొకేషన్ వచ్చి మనకి కీసర విలేజ్ అండి. మనకి ఈసీఎల్ నుంచి ఎగ్జాక్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే నాగారం నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది మనం హౌస్కి అయితే కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 60 lakhs అండి. ఇది కొంచెం నెగోషియబుల్ ఉండిద్ది అనమాట. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. 60 lakhs అనేది కొంచెం నెగోషియబుల్ ప్రైస్ అనేది ఉండిద్ది అనమాట. ఈ హౌస్ ఉన్న లేఅవుట్ అయితే హెచ్ఎండే లేఅవుట్ అండి. మీకు బ్యాంక్లోనూ కూడా 80-90% అనేది ప్రాపర్టీ మీద వస్తుందన్నమాట. డిపెండ్ ఆన్ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ కూడా సపోర్ట్ చేస్తే 80% నుంచి 90% వరకు బ్యాంక్ లోన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అండి. అట్లాగే ఇది లేఅవుట్ వచ్చి మనకి హెచ్ఎండే లేఅవుట్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది కీసర విలేజ్ అనమాట. ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ విత్ జిహెచ్ఎంసీ పర్మిషన్ అండి, హౌస్ పర్మిషన్ కూడా. అట్లాగే పైన కూడా మనకి G+1 పర్మిషన్ అనేది ఉంది. పైన ఇంకో ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చి 2 BHK ఇండిపెండెంట్ హౌసెస్ అండి, ఫేసింగ్ వెస్ట్. అట్లాగే హౌస్ డైమెన్షన్ వచ్చి 27x40 అనమాట. హౌస్ ఆపోజిట్ కూడా 30 feet రోడ్డు ఉందండి. హౌస్ అనేది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుంది. చుట్టుపక్కల అంతా ఫ్యామిలీస్ అండి. అట్లాగే మనకి బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి హౌస్ నుంచి బస్ స్టాప్ అనేది జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అట్లాగే ప్రాపర్టీ నుంచి నియర్ బై అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. షాపింగ్ మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎవ్రీథింగ్ అనేది హౌస్ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది మనకి కీసర ఎగ్జిట్ నెంబర్ 80 ORRకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అట్లాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఒక 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అట్లాగే చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే రఫ్లీ ఒక 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీ అండి. మధ్యలో ఎటువంటి మీడియేటర్లు కానీ, ఏజెంట్స్ కానీ ఎవరు లేరు. ఓనర్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్.